హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే హెల్తీగా రాగి పిండి ఇంకా బెల్లం కలిపి కేక్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లోళ్ళకి ఇలా ఇంట్లోనే హెల్తీగా రాగి పిండితో కేక్ చేసి పెట్టండి. మనం రాగి పిండి వేసామని కూడా తెలీదండి. ఇంకా బెల్లంతో చేసినా కూడా టేస్ట్‌లో కూడా డిఫరెన్స్ ఏముండదండి. ఇదైతే తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. బయట కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయిపోతారండి. పిల్లలు హ్యాపీగా ఉన్నారంటే మనకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. కేక్ అయితే స్పంజీగా భలే వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంటేనండి. మీరిచ్చే లైక్ వల్ల నాకు బూస్టప్ వచ్చి ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీస్ చేయాలనిపిస్తుందనమాట. సో వీడియోకైతే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. కేక్ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి. కేక్ చేసుకునేటప్పుడు మీరు ఏ కప్పు తీసుకున్నా కూడా అన్నీ అదే కప్పుతో మెజర్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఆ బెల్లంలో ఒక 2 స్పూన్లమైన నీళ్లు వేసుకొని బెల్లాన్నయితే బాగా కరగనివ్వండి. బెల్లాన్ని కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ కరిగించుకున్నారంటే అది మొత్తం కరిగిపోయి లిక్విడ్ లాగా వస్తుందండి. ఇలా లిక్విడ్ లాగా వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెని కిందికి దించేసుకొని ఇప్పుడు ఆ బెల్లం పాకాన్నయితే వేడి మీదనే వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా నలకలుంటే ఆ స్ట్రైనర్‌లో ఉండిపోతాయండి. ఇప్పుడు వడకట్టుకున్న బెల్లం పాకాన్నయితే పూర్తిగా చల్లారనివ్వండి. అది చల్లారే లోపైతే కేక్ చేసుకోవడానికి కప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఇంట్లో ఉండే చిన్న చిన్న కప్సే వాడుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర కప్ కేక్స్ లైనర్స్ ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ చిన్న కప్పుల్లో అయితే కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని గిన్నెకు మొత్తానికి అప్లై చేయాలన్నమాట. ఇలా అన్ని కప్పులకు కూడా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి. ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అదే గిన్నెలో ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకొని ఆ గోధుమ పిండిని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా గిన్నెకు మొత్తం అప్లై అయ్యేలాగా చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనం కేక్ చేసుకున్న తర్వాత కేక్‌ని డీమౌల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. కప్ కేక్ లైనర్స్ ఉంటే గనక హ్యాపీగా వాటిని వాడేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్‌గా లైనర్స్ వాడేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఆ గిన్నెల్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్‌లోకి ఒక పావు కప్పు నార్మల్‌గా ఉండే సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. కేక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేవర్‌లెస్ ఆయిలే వేసుకోవాలనమాట. ఒకవేళ ఫ్లేవర్ ఉండేది వేసుకుంటే గనక కేక్ మొత్తం అదే స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా వేసుకొని, ఆయిలు ఇంకా బెల్లం పాకం 2 మిక్స్ అయిపోయేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా విస్కర్‌తో బీట్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు రూమ్ టెంపరేచర్‌లో ఉండే పెరుగునైతే వేసుకోవాలండి. కేక్‌ని చేసుకుంటామనే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పెరుగును బయట తీసి పెట్టుకున్నామంటే సరిపోతుందండి. అది రూమ్ టెంపరేచర్‌లోకొస్తుందనమాట. ఇప్పుడు ఆ పెరుగుని బెల్లం పాకంలో కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత చిన్న చిన్న గడ్డలొస్తూ ఉంటాయండి. ఆ గడ్డలేం లేకుండా ఒక 5-7 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్నారంటే క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో డ్రై ఇంగ్రీడియెంట్స్ వేసుకోవడానికి ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలండి. అలాగే సేమ్ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలనమాట. ఇంకా అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ అయితే వేసుకోండి. ఇలా కోకో పౌడర్ వేసుకోవటం వల్ల పిల్లలకి రాగి పిండి ఫ్లేవర్ తెలియకుండా ఉంటుందండి. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నింటిని బాగా జల్లించుకోవాలండి. ఇలా వీటన్నింటిని జల్లించుకోవటం వల్ల
అందులో ఏమైనా ఉండలుంటే గనక ఆ ఉండలనైతే పక్కకు తీసేసుకోవచ్చండి. ఇంకా అలాగే ఇలా జల్లించుకొని చేసుకోవటం వల్ల కేక్ అయితే ఫ్లఫీగా వస్తుందనమాట. పిండిని మొత్తాన్ని జల్లించుకున్న తర్వాతయితే అడుగున కొద్దిగా ఉండల్లాగా వస్తాయండి. ఆ ఉండలనైతే పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ పిండిని బెల్లం పాకలో కలిసిపోయేలాగా స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాతయితే బెల్లం పాకం, ఇంకా ఈ రాగి పిండి ఇవన్నీ కలిసిపోయి గట్టిగా ఉండలాగా అవుతుందండి. ఇప్పుడు అందులో కాచి చల్లార్చిన పాలనైతే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలనమాట. పాలు ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేసుకొని కలుపుకున్నామంటే బ్యాటర్ అయితే లూజ్ అయిపోతుందండి. సో, కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ బ్యాటర్‌ని కలుపుకునేటప్పుడే ప్యారలల్‌గా గ్యాస్ పైన ఒక వెడల్పుగా మందంగా ఉండే గిన్నెనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆ గిన్నెలో అడుగున ఏదైనా స్టాండ్ ఉంటే గనక ఆ స్టాండ్ పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. అది ప్రీహీట్ అయ్యేలోపు కేక్ బ్యాటర్‌నైతే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కలుపుకుంటున్న కేక్ బ్యాటర్‌లో ఒక స్పూన్ వెనిగర్, ఇంకా కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత విస్కర్‌తో ఒక 2, 3 నిమిషాలు బాగా కలుపుకోండి. నాకిక్కడ మొత్తం కలుపుకోవడానికైతే ఒక పావు కప్పు దాకా అయితే పాలు పట్టాయండి. మీరు కూడా బ్యాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఫైనల్‌గా బ్యాటర్ కలుపుకున్న తర్వాత మనం విస్కర్‌తో బ్యాటర్‌ని పైకెత్తి చూసామంటే అది ఒక రిబ్బన్ లాగా పడాలండి. అలా పడిందంటే బ్యాటర్ పర్ఫెక్ట్‌గా వచ్చినట్లనమాట. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్‌ని బేకింగ్ చేసుకోవడం కోసం మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసుకొని గోధుమ పిండితో డస్టింగ్ చేసుకున్నాం కదా! ఆ కప్పులలో అయితే వేసుకోవాలండి. ఈ బ్యాటర్ వేసుకునేటప్పుడు సైడ్ గిన్నెలకు అంటుకోకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఒకవేళ అంటుకుంటే గనక ఆ బ్యాటర్‌ని నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. అలాగే కేక్ బ్యాటర్‌ని గిన్నెకు నిండుగా వేయకుండా కొద్దిగా వెలితిగా వేసుకోండి. సో, దానివల్ల కేక్ బేక్ అయిన తర్వాత ఆ గిన్నెకి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఒకవేళ నిండుగా వేసుకున్నారంటే కేక్ బేక్ అయిన తర్వాత మొత్తం పొంగిపోతుందండి. సో, చూసుకొని వేసుకోండి. అన్ని గిన్నెల్లోకి బ్యాటర్ వేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచైతే కొద్దిగా డెకరేషన్ కోసం టూటీ ఫ్రూటీ కానీ, ఒకవేళ ఉంటే గనక చాకో చిప్స్ కానీ వేసుకోండి. ఇవి వేసుకోవటం వల్ల కేక్ తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ గిన్నెల్ని వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపైతే మనం గ్యాస్ పైన పెట్టుకున్న గిన్నె కూడా ప్రీహీట్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు అందులో ఒక్కొక్క గిన్నెని పెట్టేసుకుంటూ ప్లేట్‌లో ఎన్ని గిన్నెలైతే పడతాయో చూసుకొని అన్ని గిన్నెలైతే పెట్టేసుకోండి. ఇక్కడ నేను 5 పెడదామని చూశాను కానండి, 5 పట్టలేదనమాట. సో, ఫస్ట్ వాయిలో అయితే 4 పెట్టేసుకొని వాటినైతే పైనుంచి ఒక మూత క్లోజ్ చేసేసి ఒక 30-35 మినిట్స్ దాకా బేక్ చేసుకోండి. ఇక్కడ 35 మినిట్స్ తర్వాత నేను కేక్ చూపిస్తున్నాను చూడండి. కేకు బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవటానికి ఒక టూత్ పిక్ తీసుకొని ఆ కేక్‌లో గుచ్చు చూసామంటే టూత్ పిక్‌కైతే ఏమీ అంటుకోకుండా రావాలండి. ఇక్కడ నాకైతే టూత్ పిక్‌కి కొద్దిగా కేక్ అయితే అంటుకుంటూ ఉందండి. అందుకని నేను మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బేక్ చేసేసుకున్నాననమాట. ఒక 5 నిమిషాల తర్వాతయితే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ టూత్ పిక్‌నైతే గుచ్చి చూశానండి. ఇప్పుడైతే టూత్ పిక్‌కి కేక్ అయితే అస్సలు అంటుకోకుండా నీట్‌గా వచ్చేసిందనమాట. ఇలా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్లండి. ఇప్పుడు ఆ కప్పులన్నింటినీ ఎమ్మటే దించేసేసి పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వండి. తయారైపోయిన కప్ కేకులు బాగా చల్లారిన తర్వాత ఒక్కొక్క గిన్నెని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా కొద్దిగా ట్యాప్ చేసుకొని రివర్స్‌లో బోర్లివ్వండి. ఇలా కొద్దిగా ట్యాప్ చేసుకొని బోర్లిచ్చుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా! కప్ కేక్ అనేది ఎంత ఈజీగా వచ్చిందో. మనం గోధుమ పిండితో డస్టింగ్ చేసుకున్నాం కాబట్టి అదైతే కొద్దిగా కేక్‌కి అంటుకుపోయి ఉంటుందండి. ఏం ప్రాబ్లమ్ లేదండి. సో, ఇదే విధంగా
మిగిలిన కప్ కేకులన్నింటినీ డీమౌల్డ్ చేసేసుకోండి. చూసారు కదండీ! కేకులైతే ఎంత బాగా వస్తున్నాయో. కేకులు టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. పిల్లలకైతే రాగి పిండితో చేశామని అస్సలు తెలీదనమాట. కేక్ కూడా స్పంజీగా భలే వచ్చిందండి. మీకిక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. కేక్ అయితే ఎంత స్పంజీగా వచ్చిందో. పిల్లలకు చాక్లెట్ కేక్ అని ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. సో, మీరు కూడా ఇలా రాగి పిండితో హెల్తీగా బెల్లం కలిపి కేక్ చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే బయటివి ఏమీ అడగరండి. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మరెన్నో హెల్తీ, టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.